హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయని అంటే హెల్త్ బాగాలేదు దోస్తులు, కొంచెం ఫీవర్ వస్తుంది, అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే యారండ్ల కొట్లాట పార్ట్ 8 అన్నమాట. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది డాక్టర్? అసలు ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది? ఏం లేదు, కొంచెం ఫుడ్ డైజెస్ట్ కాలేదు. మీరు టెన్షన్ పడకండి, ఏం కాదు. నేను టాబ్లెట్స్ ఇచ్చినా వేసుకోండి, తగ్గుతుంది. మళ్ళీ 10 days తర్వాత రండి, చెకప్ చేస్తా, ఓకేనా? అమ్మ కొంచెం ఫుడ్ టైంకి తిను, రెస్ట్ తీసుకో, ఏం వర్క్ చేయకు, ఓకేనా? ఓకే డాక్టర్. మళ్ళీ 10 days తర్వాత రండి, చెకప్ చేస్తా. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోండి, తగ్గుతుంది, ఓకేనా? ఓకే డాక్టర్. ఓ పన్నవానే చిట్టి లేవే, మా వదినకు నొప్పి లేతుందట, హాస్పిటల్ పోయి వచ్చిరట. పావేపా ఒకసారి పోయి చూసేద్దాంపా, ఏమైందో మరి అడిగేద్దాంపా నడులే. అబ్బా ఇప్పుడే కదండి ఇట్లా ఒరిగినా, అప్పుడే మళ్ళొచ్చి లేపుతున్నారు. మీరు వెళ్ళేసి రండి, నేను వస్తా, వెళ్ళండి. కట్టలానే అత్తే కాదా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారుపా. లే లేచిపోదాంపా. సరే పదండి. కడుపు అటే వీక్ అయిపో, వీళ్ళందరూ నా గండాన తయారయ్యలు. దిక్కు వాళ్ళే సంత, దిక్కు వాళ్ళే కొంపప్ప. పావేపా. నా మొగానికి ఉత్సాహతలేదు, ఈయనకైతే మొత్తం అలా విన్నే పానం కొట్టుకుంటుంది. మరి ఇంట్లో పిల్ల ఉన్నది, మరి దీనికి కడుపు కావాలి అన్నది లేదు. అలా విన్నే ఉంటుంది పానం అంతా. అమ్మా ఉన్నవానే, ఏం చెప్తానవే? ఉన్న బిడ్డ, ఏమన్నారు బిడ్డ డాక్టరు? ఇప్పుడే వచ్చి రారా సంధ్య, పూసొకపోయినవే, ఎందుకు నిల్చున్నవే? ఏమన్నా డాక్టరు? ఏం లేదే అమ్మా, కొంచెం ఫుడ్ డైజెస్ట్ కాలేదట, టైంకి తిని రెస్ట్ తీసుకోమన్నాడు, పనేం చేయకన్నాడే అమ్మా. అలా 10 రోజులకు రమ్మన్నాడే. అవునత్తమ్మ, రెస్ట్ తీసుకోమని అన్నాడు. టైంకి అయితే ఫుడ్ తిను, మళ్ళీ 10 రోజులకు చెకప్ ఉన్నది, ఇప్పుడైతే ఈ గోళీలు వేసుకో అని చెప్పిండు అత్తమ్మ. అవునానే, అదే పేతి రెస్టే తీసుకో, టైంకి అయితే బుక్కెట్ తిను. అమ్మా ఉన్నరానే అందరు ఇన్నే. వదిన ఎట్లున్నది హెల్త్? స్టమక్ పెయిన్ లేదందట, పోయొచ్చిర్రా హాస్పిటల్కి? డాక్టర్ ఏమన్నాడు? ఇన్నే ఉన్నాం బిడ్డ, ఇప్పుడే పోయొచ్చిర్రు హాస్పిటల్కి. ఏం లేదు మధు, ఫుడ్ కొంచెం డైజెస్ట్ కాలే అన్నారు, 10 daysకి మెడిసిన్స్ ఇచ్చిర్రు, రెస్ట్ తీసుకోమని చెప్పారు మధు. ఆ కడపాటే వీక్ అయిపో, అత్త కోడలకు తిక్క కుదిరేది. ఇదేంది అచ్చటిగానే నిలుచుంటుంది, కనీసం మరి ఎట్లున్నది అక్క నువ్వు అడుగుతలేదు. దీని నోట్ల పోషవ తల్లి జొర్ర, దీని చేతులకు జట్టలు ఉట్ట సప్పుడే ఎత్తలేదు బద్మాషాడిది. చిట్టి అడిగేమో వదినను ఎట్లున్నదని. అడిగిరు కదా, ఇంకా నేనెందుకు చెప్పండి. అడిగే మెంటల్ దాని ఫస్ట్ అడుగు. ఎట్లున్నది అక్క ఇప్పుడు? కొంచెం హెల్త్ ఓకేనా ఇప్పుడు? స్టమక్ పెయిన్ తగ్గిందా? వచ్చినాక ఇంకో గంట కడుగుతుంది ఆడది. ఎట్లున్నది అక్క ఇప్పుడు? స్టమక్ పెయిన్ తగ్గిందా అని అడుగుతుంది. బద్మాష ఆడది, ఏడ దొరికిందా ఇది? కొంచెం తగ్గింది రా చిట్టి, ఇప్పుడే టాబ్లెట్లు వేసుకున్నా, మళ్ళీ 10 daysకి చెకప్ ఉన్నది, రమ్మని అన్నారు, టైంకి తినమని అన్నారు. అవునా అక్క? చాయ్ పెడతా, కూసారు బిడ్డ, చాయ్ తాగినాక పోయారు. అద్దే అమ్మా, ఇక పోతాం, మళ్ళీ వస్తాం తీరేపు. అబ్బో, మళ్ళీ చాయ్ పెట్టి మంచిగా తీయగా మాట్లాడి మళ్ళీ మలుపుకుంటారు నా మగన్ని. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వీకిందని అయ్యా, లేకపోతే ఈ బద్మాష్ ఆడదాంతో మళ్ళీ నాకు గండమే ఉంటుంది. ఇంతంత మాటలు కలిపితే అతుక్క పోరు మీరు. సరే బిడ్డ, పోర్లే మరిపోయిరార్రి. సరేనా అమ్మా, ఉంటానా మరి. వదిన హెల్త్ జాగ్రత్త, సరేనా? అబ్బో వదిన హెల్త్ జాగ్రత్త. అబ్బో ఈయన పానం వెళ్ళిపోతా లేదు ఇప్పుడు. సరే మధు, చూసినావా అని బిడ్డ, కనీసము పండు పలమ కూడా తేలేదు, దాని చేతులు ఇచ్చుకపోను, దాని చేతులకు జట్టలు పుట్ట, కనీసం మందలే కూడా మందలు ఇత్తలేదు. బద్మాషాడిది ఎట్ట తయారైంది వచ్చి. పోనీ తీయ అమ్మ, వాళ్ళు తిత్తనే మనకు ఉంటుందా? మనం తింటలేమా? తీ, ఏం కత్తి. అట్లా కాదు బిడ్డ, మనసు కనిపిస్తుంది బాధ, అట్లా నేను అనేది. అందరూ కలిసి ఉంటే మంచిగా ఉండు. చూసినావా అది అట్లా ఇడ తీసి ఇట్లా చేస్తాంది నన్ను. పోనీ తీయత్తమ్మా, బాధపడకు. సరే సరే. వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అగ్గువ రావాలి. మా మొద్దు ముండ కూడా ఇన్నే ఉన్నది కదా, ఏం కొందామని వచ్చిందో మరి. బండినే కొంటుందో కూరగాయల బండినే, ఎంత తిన్నా చాలా దీనికి. ఓ అన్న, చిక్కుడుకాయలు ఎట్లా? అరకిలా? అరకిలా 80 రూపాయలు అవ్వా. మార్కెట్లో లేని రేటు చెప్పబడుతుంది కదా 80 రూపాయలని. 60 రూపాయలకి ఇయ్యి, తీసుకుంటాం మేము అందరం. మార్కెట్లో ఎందుకు లేదవ్వా రేటు? తీసుకోరు, మీ అందరు తీసుకుంటే తీసుకోర్రి. నాకు 1 కిలో చిక్కుడుకాయలున్ను, 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో పచ్చిమిరపకాయలు, 10 రూపాయల కొత్తిమీర జోకు. సరేనవ్వా, జోకుతానా.
అయ్యో అందులోకే జోక పడితే ఓ నాలుగు ఎక్కువ అయ్యి అసలే నా పెద్ద కోడలకు చిక్కుడుకాయ కూర అంటే ఇష్టము ఓ నాలుగు ఎక్కువ అయ్యి అబ్బో మొద్దు మొక్కంది పెద్ద కోడలకి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టమాట ఇక దానికోసమే తీసుకుంటాను దీననే తినేది సరేనవ్వా ఎత్తాను నాకు కూడా ఓ పావు కిలో చిక్కుడుకాయలు ఓ పావు కిలో టమాటాలు జోకన్నా ఏందే చిట్టి ఇక చున్నేసుకొని వస్తేందే మొత్తం చున్ని లేకుండా నాచిన బజాట్లకు చున్నేసుకుంటే ఏమైతుందే ఇప్పుడు చున్నీ లేకుండా నీకేమైతుంది నన్ను చూస్తేనే ఓర్వావు నువ్వు అబ్బో నిన్నేమనేది కాదు తెల్లు సరే నైనాకి నేను పోయి పైసలు పట్టుకొస్తుంది సరేనవ్వా చూసినావా అని బిడ్డ ఎట్ట మాట్లాడుతుందో చున్నీ వేసుకొచ్చుకుంటే ఏమైతుందే అంటానికి బయటికేనా వచ్చింది మొద్దు మొక్కలు చూసినావా మీ అత్తేసి ఉంటుందా చూసిన పెద్దమ్మ దాని సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తే ముందున్న ముసళ్ళ పండుగ ఆగు ఓ అవ్వా మీరు కొంటరా మరి నన్ను బొమ్మంటారా ముచ్చట పెడతారు నన్ను ఈడ పెట్టి మేమెందుకు కూడా ముసలాడ కొంటాం జోకు మాకు కూడా ఓ పావు కిలో చిక్కుడుకాయలు సరేనవ్వా సరే పోయేస్తానవే నర్సి ఎటు పోయేస్తానవు కదా ఈ మొద్దు ముందేందో నా ఇంటి ముంగట ఆగింది ఎటు పోయేస్తాందో ఇందాం ఎటు పోయేస్తాందో ఏం లేదు రాజక్క ఈ బ్యాంకుకు పోయేస్తానా అయితే పింఛన్ పైసలు పడ్డాయి రైతు బంధు పడ్డాయి అయితే పోయేస్తాను రాజక్క అవునా ఎంత పడ్డాయే నాకు ఇంకా పింఛన్ పైసలు పడినాయి పల్లె ఎంత పడ్డాయే రైతు బంధు ఎంత రాజక్క నా కొడుకు విన్నో ఎకరం ఉండే నా మొగను విన్నో ఎకరం ఉండే నా విన్నో ఎకరం ఉండే ఇక నాయన ఏం తెస్తానా నా పెద్ద కొడుకు ఆడ తెచ్చుకుంటాడు ఇక నా మొగడు ఎన్నడో పోయి తెస్తాడు ఇక అవునా నీ పెద్ద కొడుకు ఇంట్లోకి ఇస్తాడా మరి ఓసారి ఇస్తాడు ఇక ఓసారి ఆయనకి ఏదైనా పని ఉంటే వాడుకుంటాడు రాజక్క ఇక అందుకే వేయత్తాను బ్యాంకుకు ఇంట్లో రూపాయి లేదు అయితే తెద్దామని పోయినా అగ చూసినవా భూమి అంతా ఇళ్ళ పేరు మీదనే పట్టాలి వేయించుకున్నారు ఉన్నారు నా మొగని పేరు మీద ఏం లేదు ఇక రైతు బంధు అత్త కూడా ఇల్లే వాడుకుంటారు కేరు వస్తే అయిపోతుందా మొద్దు ముండ కేరు పోసి బియ్యం బత్త వేసిన వాళ్ళు మాకు రిండిపోతుంది కావచ్చు సరేనే తిన్నావానే మరి తిన్న రాజక్క పొయ్యత్తి ఇక కోడలు ఒకతే ఉన్నది మళ్ళీ అసలే నొప్పి లేస్తుంది నిన్ననే హాస్పిటల్ పోయొచ్చిరు పోయొత్తాను ఇక పోయిరావే ఏమంటాను పెద్దమ్మ మా అత్త ఏదో ముచ్చట పెడతారు కదా ఇద్దరు ఏం లేదు బిడ్డ బ్యాంకుకి పోయిందట రైతు బంధు పైసలను పింఛన్ పైసలు తెస్తాందట అయితే చెప్తాంది ఆమె పెద్ద కొడుకు పేరు మీద పట్టున్నదట ఆమె మొగన్ పేరు మీద పట్టున్నదట ఈమె పేరు మీద పట్టున్నదట అయితే పోయి తెచ్చుకుంటాందట పైసలు పడ్డాయట అయితే పోయి తెస్తాందట నా పెద్దమ్మ అయితే ఇక చూసినావా పెద్దమ్మ కేరు పోసి బియ్యం బత్తేసి ఇక ఒక నెలకు సామాన్ ఇస్తే సరిపోతుంది ఇక మాకేం వద్దా పెద్దమ్మ ఇక చూసినావా ఈ మొద్దు ముండ ఊకే పెద్ద కొడుకునే పెద్ద చేద్దామని చూస్తుంది కానీ మరి చిన్న కొడుకున్నాడు ఆనికో ఇంత పట్ట వేయించుదాం ఆనికి పెళ్ళం ఉన్నది రేపు పొరగాలు ఉడతారు ఆనికి అద్దా భవిష్యత్తు అని ఆలోచిస్తాను మొద్దు ముండ అవునే నిజానేనేమి నీ మొగన్ పేరు మీద ఏ పట్టలేదు మరి మీరెందుకు ఊకుంటాలే సప్పు లేక నాకు అర్థమైతలేదు ఏం చేస్తాం పెద్దమ్మ నా మొగన్ని ఆట ఆడిపించుకుంటారు అమాయకుని వేసి నేను ఊకనే ఆగవు దాని సంగతే చూస్తావు నా మొగడు రాని ఓ బిడ్డో నేను చెప్పినా అని చెప్పేది ఇక నా బూర్వీకి షారగా వస్తుంది మీ అత్త ఏమనుకుంటాను అసలేదైంది నేనెందుకు చెప్తా పెద్దమ్మ నేను ఇనలేదా నుంచి అంతా చెప్పేదంతా నేను విన్నాను చెప్పిన నేను ఎందుకు చెప్తా నా మొగరు రాని దాని సంగతి వాళ్ళ సంగతి ఏందో చూస్తా సరే బిడ్డ చిట్టి ఏం కూర వేసినవే అన్న వేసుకురావే ఏం కూర ఉన్నది చిక్కుడుకాయ కూర వేసినా వేసుకురావన్నా అబ్బా చిక్కుడు వేసినవానే నాకు వద్దు నేను మా అమ్మ మరేం కూర వేసిందో తెచ్చుకుంటా అన్నం అయితే ఈ నెంబై కూర తీసుకొస్తా తీసుకొస్తా వాడికి ఇడికి రాయబారం పెట్టకని చెప్పిందా మళ్ళీ ఆడికి పోయి కూర తీసుకొస్తా అంటాను ఆడ కూడా గదే చిక్కుడుకాయ కూర మీ వదినకి ఇష్టమని మీ అమ్మ చిక్కుడుకాయలు తీసుకున్నా నీకు తెలుసా అవునానే ఆడ కూడా గదే కూర నానే ఆడ కూడా గదే కూర కానీ నేను ముచ్చట అడిగితే చెప్పు తర్వాత అన్నం తినేవు కానీ ఏం ముచ్చటనే మళ్ళేం పెద్ద పెడతావే నా నెత్తి మీద చెప్పు ఏం ముచ్చటనో చెప్తా అయితే ఏం లేదు రైతు బంధు పైసలు మీ అన్నయ్యకు మీ బాపుకు మీ అమ్మకు పడతాయట కదా మొత్తం వాళ్ళే వాడుకుంటారట మీ అన్నయ్య పేరు మీద కూడా పట్టున్నదట మరి నీ పేరు మీద ఏం లేదు మరి ఉత్తాన బతుకుడా మనం ఏరు పోసిర్రు ఒక బియ్యం బత్తేసిర్రు పక్కకు తొలగిల్లు సరిపోతుందా ఇక అట్లయితే చెరో షిప్పిచ్చి అడకదిని అంటుందా మరి మనల్ని మనకేం భూములు ఇవ్వకుండా భూములు జాగాలన్నీ మీ అన్నయ్యకి ఇచ్చి అంత వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటా మరి మనం ఏం చేసుడు అడకదినుడా ఊళ్ళ ఎందుకే ఇప్పుడు అవన్నీ నీకు ఎవడే చెప్పింది మా అన్నయ్య పేరు మీద పట్టున్నదని పా ఆ అన్ని ఉన్న నిన్ను ఇద్దరు అందుకుంటాపా ఎవరితో ఎవడో నాకెందుకు చెప్తాడు మీ అవ్వ చెప్తా అంటేనే నేను విన్నా నువ్వు ఇప్పుడు అడుగుతావా అడగవా ముందు అడగవా ఇంక టైం లేదా ఇప్పుడే అడగన్నా చెప్పు నాలుగు ముచ్చోడా నువ్వు చేయబట్టే ఇది గీడి దాకా వచ్చింది నువ్వు గిట్లా ఇప్పుడు అడగన్నా అప్పుడు అడగన్నా అని ఇట్లు ఊకుంటాను కాబట్టి మీ అన్నయ్య అన్ని దగ్గర పెట్టుకుంటాడు అన్ని భూములు పట్టేయించుకుంటాడు రైతు బంధు కూడా వాళ్ళే వాడుకుంటారు మరి చెరో షిప్ ఇస్తే అడక తిందాం పా ఊరవతల
అరే పిచ్చానే నీకేమన్నా ఒకసారి చెప్తే అర్థమైతే లేదా మైండ్ పని అయితే లేదా తర్వాత అడుగుదామని అంటాను కదా ఏడికి పోతారు ఇవ్వకపోతే. వత్త వైపు నేను పోవన్నా, ఇట్లనే నువ్వు చెప్పలేకుండా వాళ్ళు అట్లనే మింగి తింటారు, మనం ఇట్లనే అడక తింటాం. బా ఏందే చిట్టి రోజు లొల్లి నీతో నాకు వశం అయితే లేదే. నీకు నాతోనే లొల్లి. అక్కడ మీ అవ్వ మీ అన్నయ్య మంచిగా మింగి తింటారు, అంత మీ అన్నయ్యకే పెడుతుంది మీ అవ్వ, నువ్వు ఇక్కడ అడకదేను. పా నపతట్లోడపా, నువ్వు అత్తవరావా నేను పోయి అడగన్నా మరి. పావే పా ఏం అడుగుతావు పా నీ సంగతి తెలుస్తుంది పాడ. పా నీ సంగతి నీ అవ్వ సంగతి నీ అయ్య సంగతి అందరిది తెలుస్తుంది, మీ అన్న సంగతి. పా నువ్వైతే వా ముదుగాలు. ఓ మొద్దుముండా నరసి ఉన్నవానే రావే బయటికి. ఏం తెలాముడి నువ్వు నన్ను మొద్దుముండా అనుకుంటా తనవు ఏందే మళ్ళేం లొల్లి తయారేసినవే మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చినావు. ఏం లేదే మొద్దుముండా, ఒక ఏరు పోతే అయిపోతుంది అనుకున్నావా అనే ఏరు పోసి ఒక బియ్యం బత్త వేసి ఓ నెలకు సామాన్ ఇస్తే మరి మేము అడక తినమంటారా అనే మమ్మల్ని. ఏం పుట్టిందా ఆడదానా మీది మీకు ఏరు పోయినా పోతే ఇక బతకక మళ్ళీ నా ఇంటి మీదకి లోలికి వచ్చినావు షికారయ్యి. ఏందే ఏమైంది చెప్పు ఏంటిది? మొత్తం పట్టాలన్నీ మీ పేర్ల మీద అని పెద్ద కొడుకు పేరు మీద అని మొగన్ పేరు మీద నీ పేరు మీద వేయించుకొని రైతు బంధు పైసలని మీరే వాడుకుంటారు. ఇక మేమేం తినుడే చిప్ప వాడుకొని అడక తినుడా ఊళ్ళో పంట పోయి. ఏందే రైతు బంధు పైసలని మీరే వాడుకుంటారు అంటాను, మా పేర్ల మీద ఉన్నాయి మేము వాడుకోక నువ్వు వాడుకుంటావా మర్రా? పొత్తులుండు అందరం కలిసి వాడుకుందాం. ఏందో బాగా ఎక్కువ మాట్లాడుతుందా ఆడిది. అంతని పెద్ద కొడుకు పేరు మీద పట్ట వేయించి ఇక చిన్న కొడుకుని అడకదేని బిడ్డ అని తోలినావా బయటికి? మొద్దుదానా ఏమనుకుంటారవే నువ్వు? మొత్తం పైసలని మీరే వాడుకుంటారు, ఏందో ఎక్కువ మాట్లాడతానో సైలెంట్గా ఉంటా అంటే. ఏంటిది నా పేరు మీద పట్ట ఏంచింది? అప్పుడు ఎకరం కొన్నారు అయితే నా పేరు మీద ఏంచిర్రు. నువ్వు మొగని రమ్మ నువ్వు ఇప్పుడు ఏంచుతా సంతకం పెడతా పారు ఎంఆర్ఓ ఆఫీస్కి పోదాం పారు. ఎక్కువ మాట్లాడతానో నువ్వు ఉంటా అంటే రోజులు తయారు చేసుకొని వస్తాను. రోజులలో నేను తయారు చేస్తానా అయితే మొత్తం పైసలన్నీ వెనకేసుకుందామని చూస్తారు పెళ్ళమ్మ వాడు కలిసి. ఇంకా రోజులలో తయారు చేస్తాను అంటారు, మేము సప్పలేకుంటాను అని మంచిగా పైసలన్నీ వెనకేసుకుంటారు కదా. ఎవరితే పైసలు వెనకేసుకునేది మా బాధ లేదో మేము పడతాను అని అంటే మళ్ళీ మా జోలికి వస్తారు ఉమ్మ అంటే. మీ జోలికి ఎవరు రాలే. ఓ మొద్దుముండా నువ్వు చెప్పే ఫస్ట్. నీ పెద్ద కొడుకు ఒక్కడుంటే చాలా అని భూములు జాగాలన్నీ దగ్గర పెట్టుకుంటారు, ఇక మరి మేము అడక తినుడా అని అవతల. నిన్న పెద్ద కొడుకుకి ఇష్టమని చిక్కుడుకాయలు మర్రిన్నాయి అని అంటాను, మరి మా దగ్గరికి వచ్చి ఆనే నీకేమి ఇష్టమో తీసుకోవే, మరి మీకేమైనా కూరగాయలు పడతాయో తీసుకోర్రే నేను పైసలు ఇస్తానే అని అన్నవా? ఇంతవరకు ఏరు పడ్డ నుంచి ఒక్కనాడు వచ్చినవా? ఒక్కనాడు వచ్చి మరి బిడ్డ ఎట్లున్నది ఇద్దరు మంచిగా ఉంటారా, మరి సరిపోతానయ్యా బిడ్డ జీతము ఎట్లున్నది మరి ఏరు పడ్డప్పటి నుంచి అని అడిగినవా ఒక్కనాడన్నా? నీకు మా గురించి పట్టింపుంటే అడగకపోదువా? అయ్యో మీ లొల్లి పాడుగా నాగరాదుర్రే ఇది ఇంతకే అంటే మీరు అంతకే ఉన్నారు. చీషిషి నన్ను ఎత్తిపోతాందే మీతో నొర్రి. ఓ నప్పతట్లోడా నీ పిల్లంకి ఇంతగానో మాట్లాడుతా అంటే లొల్లి పాడుగా నాగరాదుర్రా అని అంటానవారా? అది పెడతాందా లొల్లి? మేము పెడతానవరా? అచ్చవతి రాస్తే ఆడేసింది లొల్లి. నేనేం చేయండి అమ్మ మరి అది చెప్తింటలేదు. మీలేమో ఇట్లా అదేమో ఇట్లా నేను మధ్యలో నడవనేం సత్తానా మీ లొల్లి పాడుగాను. ఏంటి చెప్తేనేది వినకపోయేది? అంత నువ్వు చేయబట్టేనే మొద్దుదానా. అంత పెద్ద కొడుకు వెనకేద్దామని అనుకుంటాను, చిన్న కొడుకు చేతులు చిప్ప పెడదాం అనుకుంటాను, అంతే కదా. ఏం చేసుకుంటావో చేసుకోపోవే, ఎవరిని పిలిపితావో పిలిపిపో. నువ్వు ఇప్పుడే మమ్మల్ని కాంతలేవు. భూములు జాగాలన్నీ మీకు వంచిస్తే మమ్మల్ని ఎవరు చూస్తే కుక్కిలే పడితే నువ్వు బుక్కెడు బువ్వేసేదానే కాదు పెట్టేదానే కాదు, బాగా మాట్లాడతాను. ఏం చేసుకుంటావో వేసుకోపోవే. నేను నా భూములు నేను చచ్చేంతసేపు నాతోనే ఉంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరిని పిలిపితావో పిలిపిపో. నీతోనే ఉంటే నువ్వొక్కదానే పట్ట వేసుకో. మరి బావకి ఎందుకు వేసినావు? బావకు ఒక ఎకరం చేసినావు కాబట్టి నా మోనికి కూడా ఎకరం చెయ్యాలి, అంతే. ఆడికాడికి షెల్లుకు షెల్ అవుతుంది. నీ భూమి పాడుగాను నా ఎకరం నేను పట్ట వేపిత్త పాని మోగన్ పేరు మీద పారు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోదాం పార్రి. నీ లొల్లి పాడుగాను లేతలోలి 2 రోజులకు ఒకసారి ప్రశాంతంగా ఉండనిత్తలేరు నీ అవ్వ. ఎవడ్రా లొల్లి పెట్టేది? నువ్వు ఉన్నదంతా వెనకేసుకుందామని చూస్తానో మళ్ళీ ఇంకా లొల్లి పాడుగాను లొల్లి పెడతారు అని అంటానవా? ఏందే ఆరా ఈరా అని మాట్లాడతానో? దౌడల దగ్గరకు వస్తే ఏమనుకుంటారో. ఎవరిని పిలిపితావో పిలిపిపో. ఎవడొచ్చి పంచాయతీ చెప్తాడో మన చెప్పలేదా? గట్ల ఎవరినన్నా పిలిపిపో, ఆడే వచ్చి పంచాయతీ చెప్తాడు పో. ఇటు తెలవలే దగ్గు తెలవలే తుమ్ము తెలవలే, దీంతో బతకవశం అయితలేదు నాకు. నీ అవ ఏడ దొరికిందిరా ఇది నీకు? వేస్ట్ మొకంది అది దాన్ని మాట్లాడకు బద్మాషాడదానా. నువ్వు చేయబట్టేనే ఈ లొల్లులన్నీ ఏరు పోసినావు పక్కకు తొలిగినావు. మరి బిడ్డ ఎట్లుంటుంది బిడ్డ అని ఒక్కనాడు అడిగింది లేదు పీకింది లేదు. ఎవరి సంధానాలు బతుకుతారు, మమ్మల్ని చెరో చిప్పబట్టి ఊరంతా అడక తినరు బిడ్డ. నా పెద్ద కొడుకు అయితే పిల్లలు అవుతాళ్ళు, దీనికి పొరడద్దు పిల్లగాడద్దు అట్టనే ఉంటే సరే అని అట్టున్నది కానీ నీకు.
ఏవతే అది గట్ల అనుకుంటా అదేవతన్న కొడుకు పిల్లలు పుడితే చూసి మురిసిపోయి ఆడుతుంటది కానీ గట్ల కొడుకు పిల్లలు కావద్దని ఏవతన్న అనుకుంటా అదే నువ్వు ఎట్లా మాట్లాడతానవే అసలు ఈ నోటికి జట్టలు ఉట్టని నోట్ల పోషవతలి జొర్రా ఏం మాటలు ఎంత చెడ్డాడిది కూడా కొడుకు పిల్లలు కావద్దని అనుకోదు గసొంటి ఆడదాని ఉన్నావు నువ్వైతే అబ్బో అసొంటి ఆడదానివే నువ్వు మరి ఒక్కనాడు బిడ్డ సంవత్సరం అవుతుంది పెండ్లయ్యి ఏది లేదు ఇంకా మరి దాని పానంలో ఎట్లున్నదో ఒకసారి హాస్పిటల్ తీసుకో బిడ్డ అన్నది లేదు పెద్ద కోడలకు చిక్కుడుకాయ కూర అంటే ఇష్టము 4 చిక్కుడుకాయలు ఎక్కువ అయ్యి అనుడు తెలుసు కానీ మరి చిన్న కోడలకి ఏమంటే ఇష్టము పాపం అది ఎట్లా ఉంటుంది వచ్చినప్పటి నుంచి దాంతో చక్కగా లేకపోతే దానికి ఏమంటే ఇష్టము అది దాన్ని మాట్లాడు తెలియదు కానీ ఎక్కువ మాట్లాడుతుంది మొద్దుది ఉంటా అంటే రెచ్చిపోతారు మీరు ఒక్కనాడు మరి ఎట్లుంటుంది బిడ్డ పానంలా హాస్పిటల్ తీసుకుపోతా మరి పెద్ద కొడుకు అయితే అయింది చిన్న కొడుకు కావాలి బిర్యానీ అయితే పని తీరుతుంది అన్నది లేదు కానీ ఇంకా మాట్లాడుతుంది ఆడిది ఎన్నడు చక్కగా ఉన్నవే నువ్వు నాతోనే దీన్నట్టు ఇంకా నేను హాస్పిటల్ తీసుకోకపోతున్నట ఒక్కనాడు మరి అత్తమ్మ గిట్లా గట్లా అని మాట్లాడినవానే నేనన్న బుక్కడు బువ్వేసినవానే ఇంకా మాట్లాడుతుంది అట చక్కగా ఉన్నట నాతో పెళ్ళైనప్పటి నుంచి దీన్నట నేను మందలియకపోతున్నట దీన్నట తీసుకోకపోతున్నట బో ఇక పెద్ద కోడలు నీ తీసుకోబడుతుంది ఇంకనా నేనెందుకు నా కథ ఎందుకు నీకు ఎవ్వతే అది ఊక పెద్ద కోడలు అని మీద పడతావు నీ అక్క నిన్ను అది ఈడితే ఏమనుకుంటాను బద్మాషాడదానా ఊకుమ్మంటే నా మీద కత్తమైందా నా జోలు కత్తమైందా లామిడి నువ్వు దొంగ బొడ్డి ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా ఈడితే ఏమనుకుంటాను దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు అని అంటే అస్సలు హెల్త్ బాగాలేదు దోస్తులు ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది ఇప్పటి నుంచి డే బై డే అన్న డైలీ అన్న కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి నర్సక్క చిట్టి ఇంకా లోళ్ళు పెద్ద అవుతుందా మరి ఏమవుతుంది అన్నది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు మేడారం వెళ్తున్నారా దోస్తులు కామెంట్ చేయండి బాయ్ దోస్తులు.